వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. సో ఒక్క షాక్ తగిలితే మరోసారి అట్లాంటి పరిస్థితి రాకుండా కోర్స్ ఎవరైనా జాగ్రత్త పడుతూ ఉంటారు. నడుస్తూ వెళ్తుంటే ఒక రాయి తగిలిందంటే ఒక అడుగు వెనక్కి తీసుకుంటాం. సో దాన్ని బట్టి ఇంకోసారి ఆ అడుగు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. బట్ రాజకీయ పరంగా, పరిపాలన పరంగా ఎదురు దెబ్బలు అదే పనిగా తగులుతూ ఉంటే కోలుకోవడం కష్టమవుతూ ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందో తెలుసు. కానీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ బుమరాంగ్ అవుతోంది ఏ పని మొదలుపెట్టినా కానీ. దాంట్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దూకుడైనటువంటి నిర్ణయాలు చాలా రకాలైనటువంటి ఎదురు దెబ్బలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఈ మాటలు బయట రాజకీయ వర్గాల్లోనూ అక్కడక్కడ స్వయంగా సొంత పార్టీలో కూడా బలంగా చర్చ నడుస్తూనే ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డికి చెప్పేటువంటి ధైర్యం చాలడం లేదో, లేదంటే ఆ వేచి చూసేటువంటి నేతలు కాంగ్రెస్లో కొంత ఎక్కువ అయ్యారనే చెప్పాలి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడానికి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతు భరోసా ఒక లాంగ్ పీరియడ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటో తెలుసు. ఇప్పుడు రైతు భరోసా ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తోంది కూడా చూస్తూనే ఉన్నాం. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశామన్నారు, తర్వాత చేయలేదన్నారు. దానికి కేటాయించినటువంటి బడ్జెట్, దానికి ప్రకటించినటువంటి బడ్జెట్ ఒకటి, అసెంబ్లీలో ప్రకటించినటువంటి బడ్జెట్ ఒకటి, దానికి పూర్తి స్థాయిలో అందించినటువంటి బడ్జెట్ ఒకటి. లగచర్ల విషయంలో అట్లాగే జరిగింది, దిలవార్పూర్ భూముల విషయంలో అట్లాగే జరిగింది, మూసి ప్రక్షాళన విషయంలో అదే జరిగింది. ఇక హైడ్రా విషయం అయితే ప్రస్తుతానికి అతిగతి లేకుండా పోయిందా అన్నటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి సమయంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కార్నర్ అవుతున్నారు. కోర్టులు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి హాలిడేల రోజు ఎందుకు బుల్డోజర్లు పెడుతున్నారు అనేటువంటి సందర్భాలు కూడా అనేకం. నిన్న హెచ్సియు ఇన్సిడెంట్ వరకు కూడా ఇప్పటికే 6 గ్యారెంటీలు కానీ ఇతర ఎన్నికల హామీలపై కానీ ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని కార్నర్ చేయనటువంటి సందర్భాలే లేవు, సవాళ్లే విసురుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అడ్డుకున్నామన్నటువంటి సంతృప్తే తప్ప తమతో సమానంగా బీజేపీకి ఎక్కడా కూడా సీట్లు రావడం అధికార పక్షానికి మింగుడు పడినటువంటి అంశం కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీదే పై చేయి కనిపించింది. దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎక్కడ వెనకాడడం లేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా చాలా షార్ప్ అవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్లు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ మాటల్ని తూటాలాగా పేలుస్తున్నారు. అటు సోషల్ మీడియా వింగ్ కూడా అంతే తీవ్రంగా పనిచేస్తోంది. సో ఇట్లాంటి తరుణంలోనే వాడివేడి చర్చకు, ఒక వివాదానికి దారితీసింది హెచ్సియు భూముల రగడ. ఎస్, ఇందిరాగాంధీ హయాంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పివి నరసింహారావు తర్వాత 5వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు ఆ రోజు తెలంగాణ తొలిదశ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో కొట్లాడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్కు తీసుకురావడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమే. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జలగం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీయే. చంద్రబాబు నాయుడు 400 ఎకరాలని వేరే వాళ్లకు దారాదత్తం చేస్తే స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి చేస్తామనంటే కాదు అది యూనివర్సిటీదే, ఆ పర్యావరణం దెబ్బతినొద్దంటూ అడ్డుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. సో రద్దు చేశారంటే ఆటోమేటిక్గా మళ్ళీ హెచ్సియుకు పరిధిలోకి వస్తుంది. ఇదంతా వివాదం చూస్తూనే ఉన్నాం. లేదు ఈ 400 ఎకరాలకు మేము గోపన్పల్లిలో భూమి ఇచ్చాము దాన్ని అనుకోనే అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి వెర్షన్. ఉంటే ఆ భూమి ఎక్కడుంది, సర్వే నెంబర్లో ఎవరి పేరు మీద ఉంది అన్నది ఇంకొక వెర్షన్. సో కొంతమంది అడ్వకేట్లు అంటున్నారు ఈ భూమి ఇంకా ప్రభుత్వం పేరు మీదే ఉంది, ఎక్కడ యూనివర్సిటీ పేరు మీద లేదు. సో పంచనామాలు రాసినంత మాత్రాన, పంచులున్నంత మాత్రాన భూమి మ్యూటేషన్ కాదు అన్నది. సో ఇట్లాంటి నేపథ్యంలో మంత్రుల కమిటీ కూడా వేయడం జరిగింది. హెచ్సియుతో సంబంధం ఉన్నటువంటి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులతో చర్చలు జరిపేందుకు కూడా నిర్ణయించారు. హెచ్సియు భూముల వివాదంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టినటువంటి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐను కూడా దారిలోకి తెచ్చుకోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఒక ఉక్కిరిబిక్కిరి వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏకంగా సీన్లోకి రావాల్సి వస్తుంది. చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మీనాక్షి నటరాజన్ సీన్లోకి వస్తారు. మొన్న మంత్రివర్గ విస్తరణ సమయంలో తను సీన్లోకి వచ్చారు. ఎవరికి మంత్రి పదవి, ఎమ్మెల్సీల విషయంలో కూడా మీనాక్షి నటరాజనే సీన్లో ఉన్నారు.
సో ముఖ్యమంత్రి కూడా ఆ సందర్భంలో నా చేతిలో ఏం లేదు, మొత్తం కేంద్రం నిర్ణయమే, అధిష్టాన నిర్ణయం అన్నారు. సో మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందా? సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ప్రత్యర్థి పార్టీలు రేవంత్ రెడ్డికి పరిపాలనా అనుభవం లేదని విమర్శలు చేస్తున్నాయి. చాలా అంశాలు ఈరోజు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమిటీలో ఉంటారు, సభ్యులుగా ఉంటారు. ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీతో పాటు అట్లాగే జేఏసీ, పౌర సమాజ సమూహాలతోటి, విద్యార్థి ప్రతినిధి బృందాలతోటి, ఇంకొంతమంది ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో పర్యావరణవేత్తలు, వాళ్ళతో ఒక కమిటీని వేయబోతున్నారు. సో సంవత్సరంన్నరకి ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాలన్నది ఒక ప్రశ్న అయితే కనిపిస్తోంది. మాట్లాడదాం. మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్లో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు, తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పాలి. అట్లాగే మరి కాసేపట్లో ఎస్టీ సెల్ చైర్మన్ ప్రీతం గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. గెల్లు శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐ న్యూస్. సో ఇందాక నా మాటల్లో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సంవత్సరంన్నర నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడంలో. సరే, రైతు భరోసా మొదలు పెడితే ఈరోజు హెచ్సియు వరకు ఏం చెప్తారు? ప్రభుత్వం అన్నిట్లా ఆర్భాటాలకు పోతుంది, ఆర్భాటాలకు స్టేట్మెంట్ ఇస్తుంది, ఆర్భాటాలకు ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం, చాలా చేస్తున్నాం, అందరికంటే ఎక్కువ చేస్తున్నాం, గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన అందిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం అనే విధంగా ఎన్నో గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అధికారాన్ని ప్రజలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు సుదీర్ఘంగా కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం, ఇన్ని రకాల హామీలు ఇచ్చారు కదా, ఇస్తాయేమో, జాతీయ పార్టీ కదా, కేంద్రంలో వాళ్ళ ఎంపీలు ఉంటారు, అవసరం అంటే కొట్లాడతారు, ఏదైనా సాధిస్తారనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ బుద్ధి చెప్పే విధంగా వాళ్ళే ఇలా ఆ పాలన ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసినాం, కేసీఆర్ గారిని దూరం తీసుకున్న ఫీలింగ్ లోపల ఇవాళ ప్రజలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఇవాళ సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము ఏదో ఆశించడం, మా ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి కేసీఆర్ నయం అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే గ్రామాల్లో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాళ్ళు ఇవాళ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని బట్టే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పి అర్థమైపోతుంది. ఇవాళ రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నారు, ఇప్పటికే గ్రామాల్లో పాట 2 లక్షల రూపాయల రైతులకు ఇంకెవరికి అందరూ పడనే వాళ్ళే, కొద్దిమందికి వేసారు. దానికి మేము మొత్తం చేసేసినామని చెప్పారు, ఆగస్టు 15 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఎంపీ ఎలక్షన్ ముందు చెప్పారు. హరీష్ రావు గారు మాట్లాడితే ఛాలెంజ్ చేశారు, నేను రాజీనామా ఇస్తాను, నువ్వు చేస్తాను అన్నమాట. దానికి హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు, నేను రాజీనామా రుణమాఫీ మీరు పూర్తి స్థాయి చేస్తే నేను మంత్రి పదవికి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తా సిద్దిపేటలని చెప్పి ఛాలెంజ్ చేసిండు. ఓకే స్వీకరిస్తున్నా అని చెప్పిండు, కానీ ఆ డేట్ వరకు ఏం చేయలేదు, కానీ చేసినామని చెప్తున్నారు. వాళ్ళ మంత్రులే భట్టి విక్రమార్క గారు ఇంకా చేయలేదు, చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చేయలేదు, చేస్తున్నాం, దశల వరకు ఇస్తున్నామని చెప్పారు. మొన్న ఏం ప్రకటించారు, మండలానికి ఒక విలేజ్ తీసుకుంటాం, 100% ఇంప్లిమెంట్ చేస్తాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే విలేజ్ తీసుకుంటాం చెప్పి కొత్త డ్రామాలు తాపుకోసారి ప్రజలకు అవే విషయాలు కొత్త చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు అమాయకులు కాదు, మీరు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విషయం ఇవాళ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఆదాయాన్ని పెంచాలి, రాష్ట్రాన్ని అమ్ముకుంటూ పరిపాలించడం ఎవరైనా చేస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా భూములన్నీ అమ్మే మీరు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు, భూములు అమ్మని ప్రభుత్వ భూములు మీరు కూడా అమ్మడం జరిగింది. ఏకంగా రింగ్ రోడ్డును కూడా మీరు తాకట్టు పెట్టి మీరు రైతు భరోసాలు, రైతు బంధు ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోంది అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సార్, మేము చేసిన అప్పులు రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసినాం, ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించాలి. వాళ్ళు కూడా సేమ్ అదే మాట సార్, నేను ఏమంటున్నా, ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ఇవాళ కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినాం. మీరు దేనికోసం నేను అప్పులు తీసుకుంటాను చెప్పండి? గడిచిన సంవత్సరాల కాలం లోపల 150,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు. సో దానికి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, 150,000 కోట్ల అప్పు మీరు చేసిన అప్పులు ఏవైతున్నాయో వాటి ఇంట్రెస్టులు కట్టడానికి, వాటి అసలు కట్టడానికే మాకు సరిపోతుందని చెప్పేసి వాళ్ళ మాట. దీనికి కారణమే అంటే ఆ పాపాల పుట్ట పెరిగింది కాబట్టి మేము 6 గ్యారెంటీలు అమలు చేసుకోలేని పరిస్థితులు ఉంది అని మాట్లాడుతున్నారు. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా వాళ్ళు వేలం వేస్తున్నారంటే కారణం ఏంటంటే కొంత అమౌంట్ వస్తుంది, 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తే కొంత సంక్షేమ పథకాలకు మాకు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. తో పాటు 10 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. సో ఇవి జరగకుండా ఉండడానికి, ప్రభుత్వం ఫెయిల్ కావడానికే ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి అన్నది సీఎం చెప్తున్నమాట.
సార్ ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలని మేము అనుకుంటాం. ఎందుకంటే 5 ఏళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ప్రజలు సేవ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీ అంతర్యుద్ధం రావాలి, మేము సంతోషపడిన ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ వాళ్ళకి 5 సంవత్సరాలు అంతర్యుద్ధాన్ని సపరేట్ పార్టీ బయట వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా వాళ్ళ దానిలో వాళ్ళకి జరుగుతుంది, కానీ మేమే దాన్ని క్యాచ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మా ఫీలింగ్లో మేము ఏం లేము. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇంకోరు ముఖ్యమంత్రి కూడా మాకేం ఫరక్ పడేలేదు. మాకు వచ్చే లాభం లేదు, దాంతో మాకు వచ్చే నష్టం లేదు. పార్టీగా ప్రభుత్వ విధానాలుగా వాళ్ళు చేసే ఫెయిల్యూరు ప్రజలు ఎప్పుడే మా విధానం కాబట్టి అందులో మేము పోతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము వ్యక్తిగతంగా ఓట్లేవు. కానీ ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా ఇవాళ విమర్శిస్తున్నారు. గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద విమర్శిస్తే మేము ఆ రోజు ఒక్కరికి కూడా మేము కేసు దాడులు వేయలే, పోలీసు అయినా కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఎక్కడ ఎవరు కూడా శిక్ష ఇవ్వలే. మన అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా ఇక్కడ మాట్లాడేది తోడు కలిసి చెప్పి మాట్లాడే టైంలో కూడా చాలా మంది యూట్యూబర్లను అరెస్ట్ చేసి జైల్లో పంపించినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సార్ నేనేమంటున్నా, ప్రశ్నిస్తే మేము చిల్లరగా చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయకుండా కూడా బలవంతంగా తీసుకెళ్ళి ఇవాళ కంప్లైంట్ తీసుకొని అలా చేస్తున్నారు. నిజంగా సోషల్ మీడియా వేదికలో ఎవరు తప్పు చేసినా తప్పే కదా సార్. ఇవాళ మీరు చేసినా తప్పే, మేము ఎవరు చేసినా తప్పే కదా. గతంలో 9.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకుల మీద వ్యక్తిగతంగా ఫోటోలు మార్ఫింగ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెడితే ఇవాళ మా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లైంట్ ఇచ్చినా అవన్నీ ఫిర్యాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అవి వాటిని షార్ట్ షీట్లు తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళు శిక్ష పడతట్టు చేయండి. ప్రీతం గారు ఒకటే విధానం ఉండాలి కదా. ఎస్టీసీఎల్ చైర్మన్ ప్రీతం గారు జాయిన్ అయ్యారు. ప్రీతం గారు గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, మీ వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో లేదండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. డన్. సో ప్రీతం గారు, ఒకటే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ని మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతు భరోసా మొదలు ఈ రోజు హెచ్సియు 400 ఎకరాల భూములు, అంతకుముందు హైడ్రా, అంతకుముందు మూసి, అంతకుముందు కులగణన. సో అన్ని ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నాయి, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. దిస్ ద ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటున్నారు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు. నేనేమంటానంటే 1,00,000 కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు, మంచి చేసేటప్పుడు, అంటే పండ్లున్న చెట్టుకే బాగా దెబ్బలు పడతాయి అన్నట్టు మేము ప్రజల సంక్షేమానికి చేస్తున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. చాలా అంటే ఫస్ట్ టైం అంటే రాజకీయాలలో ఇంత దిగజారుడు రాజకీయం చేసే ప్రక్రియ ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే దేశంలో మొట్టమొదటిగా ఏ ప్రధాన పక్షంగా ఉన్న పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ప్రజల క్షేమముకి కోరుకుంటూ చేసే క్రమంలో ఏమైనా తప్పులు చేస్తే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించాలి. కానీ ఇక్కడ ఉన్న ఇదేంటంటే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, ఫామ్ హౌస్ లో కూర్చొని సోషల్ మీడియాని దుబాయ్లో పెడతాడు. ఎక్కడైతే ఏమి లేవో వాడు ఎక్స్కవేటర్ ఇట్లా తవ్వుతుంటది, పక్కన నుంచి నెమలిల సౌండ్లు, అక్కడ నుంచి జింకల సౌండ్లు లేని అన్ని పట్టుకొచ్చి క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అడ్డగోలుగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మా శ్రీనన్న కూడా విద్యార్థి సంఘ నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన కూడా బాగా ఉద్యమాల నుంచి వచ్చినోడు. ఆయన కొంచెము అంటే విలువలతో ఉన్న రాజకీయము మాట్లాడతాడని మాత్రం నేను అనుకుంటున్నా మా గెలుస్తున్నా. నేనేదంటే 25 సర్వే నెంబర్ కంచకచ్చిబౌలిలో ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు లొల్లి నడుస్తుందో, ఈ లొల్లికి సంబంధించి అది యూనివర్సిటీ భూమి కానే కాదు అని చాలా స్పష్టంగా ఉంది. అది ఎప్పుడో 2004లో జనవరి 13వ తారీఖు నాడు ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 400 ఎకరాలని భారత్ స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చే ప్రయత్నము చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని పక్కనున్న గోపాన్పల్లిలోనే 397 ఎకరాలు యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆనాడు అధికారులు సంతకం పెట్టిండ్రు. ఇవన్నీ తెలిసి కూడా అక్కడ ఏం చేస్తున్నాం మేము, మా ముఖ్యమంత్రి గారు మా దుద్దిల శ్రీధరబాబు గారు వెళ్ళేసి 1,98,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణకు పట్టుకొచ్చి ఒక సాఫ్ట్వేర్ సిటీ ఏర్పాటు చేద్దామన్న క్రమంలో ఆ 400 ఎకరాలు సాఫ్ట్వేర్ సిటీగా 10 లక్షల మందికి ఉద్యోగ కల్పన అవుతుందండి. 10 lakh మెంబర్స్. వీళ్ళు 10 సంవత్సరాలలో ఆనాడు ఉద్యమ నాయకుడు మా శ్రీనన్న కూర్చొని ఉన్నాడు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద పెద్ద ఎత్తున మాలాంటి నిరుద్యోగ యువతులను కూడా రెచ్చగొట్టి ఒక శ్రీకాంత్ చారి లాంటి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించి
హరీష్ రావు లాంటి నాయకులు మాత్రం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని షారాన్ని అగ్గిపెట్ట దొరకకుండా విద్యార్థులను మాత్రం బలి సార్, చేసి అది 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 ఎంతో గడిచిన మందిని చరిత్ర, అది బలి గడిచిన చేసి చరిత్ర. వాటన్నిటికీ సమాధానంగానే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. దానికి వాళ్ళకి సమాధానంగా మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. 10 లక్షల ఉద్యోగాలు But the ఇద్దామని point- సాఫ్ట్వేర్ సిటీ బట్ ద పాయింట్ ప్రీతం గారు, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమే, సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయడం హర్షించదగ్గ విషయమే. బట్ మీ మాటల్లో ఏమంటున్నారంటే ఒక ఏఐ జనరేటెడ్ వీడియోలు అవి, ఏఐ జనరేటెడ్ అరుపులు అవి, అక్కడ జింకల అరుపులు లేవు, అక్కడ నెమళ్ళ అరుపులు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా లేవా? మీరు కూడా ఒక విద్యార్థి నాయకుడే. సార్, నేను ఏమంటున్నానంటే- ప్రేక్షకులకు ఆన్ రికార్డ్ సార్ నేను ఏమంటున్నానంటే ఒక నిమిషం. మీరు ఏ బేస్డ్ క్రియేట్ చేసి మీరు పెట్టిరని అంటున్నారు, ప్రీతం గారు అంటున్నారు సోదరుడు. నేను ఏమంటున్నానంటే రండి మీరు ఒక బృందం, మేము కూడా వస్తాం, పోదాం పండి. హెచ్సిలో 400 ఎకరాల భూమి లోపల నెమ్మలు ఉన్నాయా లేవా, డేస్ పక్షులు ఉన్నాయా లేవా, రకరకాల పక్షులు, నెమ్మలు రేర్ ఉన్నాయి. పక్షులు ఉన్నాయి అక్కడ, నెమ్మళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, మాదే ఉన్నాయా లేవా, పోదాం ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు ఏదైనా సార్ అందుకే కదా ప్రభుత్వం సార్, కమిటీ వేసిందన్నా. నేనేమంటున్నా అన్నా, మీరు నేనేమంటున్నా 10 మీరు సంవత్సరాల్లో మీరు కంపేర్ కనీసం ప్రతిపక్ష నాయకుని పిలిస్తే ఆ ఇంకిత జ్ఞానం లేకుండా మీకు ఇప్పుడు మిమ్మల్ని మేము తీసుకొని కమిటీగా పోవాలా? ఆల్రెడీ మా దళిత నాయకుడు మీరు పోలీసులను బంద్ చేయండి బ్రదర్. ముఖ్యమంత్రి ప్రీతం విక్రమార్క గారు, గారు ఒకటే ఒకటి, కమిటీని ప్రీతం గారు, పోలీసులను బంద్ చేయండి. మేము తెలుస్తాము. 124 సెక్షన్ అక్కడ పెట్టడం మీరు బంద్ చేయండి. మీరు పబ్లిక్ కామన్ మ్యాన్ మీరు అక్కడ అలో చేయండి, మీకు తెలుస్తుంది. కామన్ మ్యాన్ వీడియో తీసి పెడతారు, మీకు కామన్ మ్యాన్ చూపిస్తారు. మీరు పోలీసులను చుట్టూ కంచెలు పెట్టి ఎవరిని పోకుండా నిర్బంధం చేసి అది భూమి ప్రభుత్వ భూమి వచ్చి భూమి కాదంటే ఎట్లా? రాజశేఖర రెడ్డి గారు దానికోసం పోరాటం చేశారండి. ఎవరైనా ఇలా గర్వపడుతున్నాం, మేము కూడా గర్వపడుతున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు కాబట్టి ఐఎంజీ భారత్గా భూమి పోకుండా, యూనివర్సిటీ భూమి పోకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు కృషి చేసిందని మీకు కాదని లేదు, సత్యం అది. గడిచిన 10 సంవత్సరాల లోపు 9.5 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ పార్టీ కూడా లీగల్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఇందులో ఇంకొక పాయింట్, ప్రీతం గారు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నారు. సికందర్ ఒక మాట, ఐఎంజే భారత్ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు మా ప్రభుత్వాలను పెద్దలకు వాళ్ళు ఏదో రకంగా ఆ ఐఎంజే భారత్ సంస్థ ప్రతినిధులు కూడా మీరు కేసు విత్డ్రా కాండి, మేము అమెరికాకి వెళ్ళి ఇండియాకి వస్తాం, మాకు ఫేవర్ చేయండి అని చెప్తే కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. మేము కాంప్రమైజ్ కాకుండా రెవెన్యూ పరంగా న్యాయశాఖ అధికారులతోని సీరియస్గా మేము వర్కౌట్ చేసినాం కాబట్టి ఇవాళ భూమి ఇవాళ ప్రభుత్వం చేతికి వచ్చింది. మేమంటున్నామంటే నిజంగా మీకు యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి ఉండి ఇవాళ బట్టి విక్రమార్క గారు హెచ్సియూలోనే చదివారు, శ్రీధరబాబు గారు కూడా హెచ్సియూలోనే చదివారు. మీకు అసలు ఆ యూనివర్సిటీ తీసుకొచ్చిన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ సూచన మేరకు ఆ రోజు పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ పెట్టడం వల్ల ఆ రోజు తెలంగాణ బిడ్డ జలగం వెంగళరావు గారు 2300 ఎకరాల భూమిని అక్కడ కేటాయించారు. ఇవాళ అదంతా అదే భూమి, ఇవాళ ఇంజు వాళ్ళకి ఇచ్చింది అదే భూమి, మొత్తం అదే భూమి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవాళ ఇచ్చిన తర్వాత దాన్ని మీకు నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇంత పెద్ద నేషనల్ ఇన్స్టిట్యూట్ దాన్ని కాపాడని ఆలోచన కనుక చిత్తశుద్ధి గురించి నేనేమంటున్నా ప్రీతం భాయ్, మీకు అది ఉంటే మీరు యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకటే నిమిషం సీనన్నా, దాని అరే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి, ప్రీతం గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాజశేఖర రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు ఇల్లీగల్ గా ఐఎంజే బిల్లీరావుకు అప్పచెప్పిడని చెప్పి పదే మాట్లాడిండు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాయిస్, అది ప్రభుత్వం వాయిస్, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీరియస్గా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రయత్నం చేసినాం. నేను ఏమంటున్నంటే ఆ రోజు కేంద్రంలో తర్వాత ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, రాజశేఖర రెడ్డి గారు పీసీ అధ్యక్షునప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండే, మురళీ మనోహర్ జోషి గారు హెచ్ఆర్డీ మినిస్టర్ అన్నారు. ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం, బీజేపీ వీళ్ళంతా కలిసి కూటమిలో ఎన్డీఏ కూటమి ఉన్నారు. కాబట్టి ఆ రోజు హెచ్ఏ సంబంధించి అధికారులు ఎవరు కూడా ఇంప్లీట్ కాలే. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కోర్టులో కేసు దాన్ని రద్దు చేసిన తర్వాత బిల్లీరావు గారు కోర్టుకు వెళ్ళి బిల్లీరావు గారు హైకోర్టుకి వెళ్ళి బిల్లీరావు గారు హైకోర్టుకి వెళ్తే నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అందులో ఇంప్లీట్ కావాలి. నేను ఏమంటున్నా, ఒక రాజశేఖర రెడ్డి గారు తెలుగు బిడ్డ ఆ భూములను ఆపిండు, హెచ్కి సంబంధించిన భూములను బిల్లీరాకు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వకుండా దాన్ని ఆపినప్పుడు ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నది, ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదండి? అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ కాలేదు, 10 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ కాలేదు, నిన్న కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మేమే ఢిల్లీకి వెళ్ళినాం, మేమే ఢిల్లీకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి కావాలని ఇందాకంటే ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే 400 ఎకరాలకు బదులు మేము గోపన్పల్లిలో మేము భూమి ఇచ్చాం అనేది. సో దాని అగ్రిమెంట్ నేను ఒక అడ్వకేట్తో మాట్లాడితే, రామారావు ఎమ్మినేని అనే ఒక అడ్వకేట్తో నేను ఆయనతో మాట్లాడితే ఎస్ రాసుకున్నారు, కేవలం పంచనామా రాసుకున్నారు, ఇది బదలాయింపు కాలేదు అన్నది పాయింట్.
సో యూనివర్సిటీలో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఒక సమయం ఉంటుందో ఆ సమయం లోపల అటెండ్ చేయకపోతే రిజిస్టర్ కాకపోతే బదలాయింపు జరగకపోతే మళ్ళీ భూమి హెచ్ఈకే చెందుతుంది అన్నది ఆ రోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ అంట సబ్జెక్ట్ ఒకటైతే. ఇంకోటి ప్రీతం గారు మీరు అన్నారు కమిటీ వేసాం, అందులో జింకలు లేవు నెమలు లేవు అవన్నీ ఏ క్రియేటెడ్ అని చెప్పేసి. ఈ కమిటీ నేను చెప్పలేదు. ఆ సౌండ్స్ లేవు ఏ వీడియో అయితే వీళ్ళు తయారు చేసిరో దాని ఒరిజినల్ వీడియో ఆల్రెడీ బయట పడ్డది. ఆ ఒరిజినల్ వీడియోని జింకలు నెమళ్ళ సౌండ్లు మొత్తం కలిపి దాన్ని ఒక సెన్సిటివ్ గా తయారు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇంకో విషయం చెప్పండి, కమిటీ ముందు వేయాల్సిన కమిటీయా తర్వాత వేయాల్సినటువంటి కమిటీయా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష ఇన్వాల్వ్మెంట్ కంటే ముందు ప్రీతం గారు ప్రతిపక్ష ఇన్వాల్వ్మెంట్ కంటే ముందు సంపాదనతో బలంగా ఉన్న ప్రతిపక్షము ఇవన్నీ తయారు చేస్తుంది అని అంటున్నా. ఒకవేళ ప్రతిపక్షం తయారు చేస్తే 1,00,000 కోట్లు వర్సెస్ లక్షలాది మంది విద్యార్థుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే అనుకుందాం. ఇక్కడ ప్రతిపక్షం కంటే ముందు లేసింది విద్యార్థి లోకం కదా. నేషన్ ఈజ్ రెస్పాండింగ్ రైట్. ఫస్ట్ పాయింట్, దేశవ్యాప్తంగా విద్యార్థులు అక్కడ నుంచి వస్తారు. లక్షలాది మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండరు. దేశవ్యాప్తంగా విద్యార్థులు రెస్పాండ్ అవుతున్నారు, యూనివర్సిటీలు రెస్పాండ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. నేను అదే అంటున్నా. అంటే పర్యావరణాన్ని చెడిపేస్తున్నారు, పూర్తి స్థాయిగా చెట్లను కొట్టేస్తున్నారు, జింకలను చంపేస్తున్నారు. ఇవంతా క్రియేషన్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. నేను అది అంటున్నా. ఇంకొక విషయం చెప్పాలి, ఏదైతే పర్యావరణ విషయము ఏదైతే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారో, మా శ్రీనాథ్ ఇక్కడనే కూర్చున్నాడు, మా బహుజన బిడ్డ. ఆనాడు ఇంద్రమమ్మకు భూములు ఇచ్చిందండి. దేనికి? అసైన్డ్ భూములు ఇచ్చింది. దేనికి ఇచ్చింది? బతుక్కోనికే దున్నుకోనికి ఇచ్చింది. వీళ్ళ ప్రభుత్వము డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద అడ్డగోలుగా మా భూములు గుంజుకొని ఏం చేసిర్రు? మా భూములు గుంజుకొని ప్లాటింగ్లు చేసుకొని అమ్ముకున్నారు. మేము ఇక్కడ ఏం చేస్తున్నాం? కంచకచ్చిబౌలిలో మేము సాఫ్ట్వేర్ పార్క్ తయారు చేసి, పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ యూనివర్సిటీ లెక్క తయారు చేసి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అంటే కడుపు మంటనా? అంటే మా శ్రీనాథ్కు ఉద్యోగం దొరికింది, వాళ్ళ ఫ్రెండ్ గాదర్ కిషోర్ ఉద్యోగం దొరికింది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసిన ల్యాండ్ చాలా ఉన్నది. మీరు పెట్టదు. ఇప్పుడు కొత్త ఫ్యూచర్ సిటీ అని ఇప్పటికే 30,000 ఎకరాలు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు. ఆడ పెట్టండి. పెట్టాలంటే ఎంత పెద్ద పార్కులు ఏర్పడేస్తారు, ఆడ పెట్టండి. అవన్నీ వదిలిపెట్టి హైదరాబాద్ సెంట్రల్ సిటీ లో ఫారెస్ట్ గా డెవలప్ అయ్యి విద్యార్థుల కోసం జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా వెస్ట్ సిటీ లోపల హైదరాబాద్ ప్రాంతానికి ఆక్సిజన్ లాంటి ఇవాళ గచ్చిబౌలి భూములను తీసుకోవాల్సిన అవసరం మీకు ఏమున్నది? ఫ్యూచర్ సిటీలో ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇండస్ట్రీకి అక్కడ ఇవ్వండి. ఇండస్ట్రీకి మీరు అక్కడ ఇవ్వండి. మేము ఏడ ఇవ్వాలి ఏడ ఇవ్వద్దు అనేది ప్రభుత్వం నిశ్చయిస్తుంది. ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కేసీఆర్ గారు ఉన్నారో 78 లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో వండుకొని సబ్జెక్ట్ వేరే. ఈ విషయం మాట్లాడండి ప్రీతం గారు. నేనేమంటున్నా, మీరు ఆల్రెడీ ఎదిగిన ఫారెస్ట్ ను ఖరాబ్ చేసే నైతికత మీ హక్కు మీకు ఎక్కడిది? వాటర్ చట్టాలు ఉంటాయి, ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? ఒక సామాన్యుడు హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడక్కడ సిటీ సరౌండింగ్ కానీ గ్రామాల్లో పెద్ద ఇల్లు కట్టుకుంటే ఎవరి కంప్లైంట్ ఇచ్చినా అధికారులు పోయి వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. వాళ్ళ సొంత జాగాల చెట్టు కేసులు వేస్తా ఉన్నారు. ఇవాళ హెచ్సి భూముల రాత్రి 300 బుల్డోజర్లు పెట్టి 300 ఎక్స్కవేటర్లు పెట్టి వాళ్ళ మొత్తం చెట్లను మీరు మొత్తం ధ్వంసం చేసినందుకు మీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి? మీ ప్రభుత్వం మీద, మీ అధికారుల మీద చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. గ్రామాలను ముంచి 15 గ్రామాలను ముంచి మల్లన్న సాగర్ కట్టిర్రే, ఓ గుడికి గుడి మేము అక్కడ ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి. ఏమి 2013 యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కంపెన్సేషన్ ఇచ్చి అన్ని చేసినాం. రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు చెప్పండి. అనుమతి తీసుకున్నారా? కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇవాళ మీరు ల్యాండ్స్ ముట్టుకున్నారా చెప్పండి. ఇవాళ కేసు గెలిచిన తర్వాత, ప్రభుత్వం పరంగా కేసు గెలిచిన తర్వాత భూమిని ప్రభుత్వానికి యూనివర్సిటీకి రిటర్న్ చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడని ఆలోచన మీకుంటే, తెలంగాణ ఉద్యమకాలను గౌరవించాలని ఆలోచన మీకుంటే మీరు ల్యాండ్ను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేదంటే ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, జాయింట్ మీటింగ్ పెట్టి చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఇవాళ ఎదిగిన ఫారెస్ట్ మొత్తం ఇలా నాశనం చేసే రైట్స్ మీకు ఎక్కడిది అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రీతం గారు అంటే ఇదిగా ఇట్లా కాదు, అంటే మీరు చేస్తే తప్పు కానీ మేము చేస్తే తప్ప అన్నది ఇక్కడ పాయింట్ కాదు. సో ఇక్కడ ద రిజల్ట్ ఈస్ ద పాయింట్. అంటే ఇక్కడ ఒక 400 ఎకరాలలో ఒక ఫారెస్ట్ ల్యాండ్ లాగా తయారైంది. స్వతహాగా ఫారెస్ట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టే ఒక కమిటీలు వేయమంది ప్రతి రాష్ట్రానికి కూడా. సో తెలంగాణ రాష్ట్రంలో కమిటీ లేకపోగా ఒక 100 ఎకరాల్లో ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లు, జీవరాశి అక్కడ ఏముందన్న విషయం కూడా బయటికి రావాలా. కొంతమంది విద్యార్థులతో నేరుగా మాట్లాడితే ఎస్ దెర్ ఈజ్ ఒక
అరుదైనటువంటి వృక్షజాతి ఉంది, కొన్ని మూలకాలకు సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని రాక్ స్టోన్స్ ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయి. సో అరుదైనటువంటి పక్షులు, 2 పక్షులు ఉన్నాయంట తెలంగాణలో. ఒక రకమైనటువంటి పక్షి అదొకటి హెచ్సివిలో ఉందంట. సో ఇవన్నీ హెచ్సివి విద్యార్థులు చెప్తున్నటువంటి అంశం. సో ఇంత ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సరే మీరు మంచికే చేయడానికి వెళ్తున్నారేమో, బట్ వాట్ ఈస్ ద సబ్స్టిట్యూట్ ఏంటి, దానికి ఎలిగేషన్ ఏం చేస్తున్నారు? నేను క్లారిటీగా చెప్తున్నానండి. 397 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్సియు యూనివర్సిటీ భూములు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. కచ్చిబోలికి సంబంధించి సర్వే నెంబర్ 25 400 ఎకరాలు, అది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీది కాదు. దీని లోపట వాస్తవానికి పూర్తి స్థాయిగా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడము బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు. ముమ్మాటికి వాళ్ళు ఎన్నో నోటిఫికేషన్లు వేసిర్రు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది. 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఇవాళ ఉన్న మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఆర్డర్ కాపీలు ఏవైతే మీరు చేతిలో పెట్టిరో అవన్నీ మేము ఎగ్జామ్ నిర్వహించినాయి. నేను ఒకటే ప్రీతంగా మీకు ఒకటే సవాల్ ఇస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ కోడి కూర ఇవన్నీ కాదు సోదర, ఇది కాదు. మీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత క్యాబినెట్ లో డిసిజన్ తీసుకొని ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో మీరు బయట పెట్టండి. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 60 ఉద్యోగాలు ఓన్లీ 60 రూపాయలు 60 ఉద్యోగాలకు మీరు ఎక్స్ట్రా మీరు యాడ్ చేసి ఇచ్చారు. మీరు ఇచ్చింది ఏం లేదాడ. ఇవాళ గ్రూప్ చాలా అవకతవకలు ఉన్నాయి. మేము బిచ్చపోలం అయ్యేటోళ్ళం, కనీసం ఇప్పుడు జర గౌరవంగా బతుకుతున్నాం. జర బతకనియూరి కాంగ్రెస్ పార్టీ మీరు బతుకుని మేము వద్దంటున్నామా? మీ అంతే ప్రభుత్వాన్ని దోచుకుంటానికి కాదుగా మీకు అధికారాన్ని ఇచ్చింది, ప్రజల్ని మోసం చేసిన కాదుగా అధికారాన్ని ఇచ్చింది. అవసరం తగిలే బొక్కిర కొట్టుకుంటూ ఎవరికైనా ఆరోగ్యాలు బాగుండయి, ఎవరికైనా దెబ్బలు తాకొచ్చు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు దెబ్బలు తాకాయా? అంత మాత్రాన పాపాలు మంచి పని జరిగేటప్పుడు దాన్ని స్వాగతించాలి. మూసి అన్నారు, మూసిలో ఒక్క ఇల్లు కూడా కొట్టలే. ఆ మొత్తం తీసుకుపోయి ఆ పాత ఏది మన ఎక్కడనో వీడియోలు తీసుకొచ్చి వాటిని మొత్తము వైరల్ చేసిరు. ఎందుకు ఇట్లా ప్రభుత్వం మీద కక్ష? మీరు హైడ్రా వర్షం పడితే ఇప్పుడు మీరు హైడ్రా దేనికోసం వేసారు? కారణం ఇప్పుడు మీరే కదా. ప్రీతం గారు, మీరు హైడ్రా దేనికోసం వేసారు? చెరువుల కుంటలను కాపాడటానికే కదా. అవునా కదా? ఇవాళ హెచ్సివి పరిధిలో ఇవాళ 3 చెరువులు ఉన్నాయండి, లోపల కుంటలు ఉన్నాయి. అవన్నీ మీరు పూర్తి చేస్తున్నాం. హైడ్రా ఎక్కడుంది? చైర్మన్ మీ ముఖ్యమంత్రి గారు హైడ్రాకు చెప్పిరా, మీ ముఖ్యమంత్రి గారే చైర్మన్ కదా. చెప్పిరా నన్ను గవర్నమెంట్ మీకు ఆర్డర్ ఇచ్చిరా, చెరువులు కుంటలు మేము పూర్తి చేస్తాము అని మీకు ఆర్డర్ ఇచ్చిరా? మొత్తం ఉన్న చెట్లను తీసేస్తున్నారు. మీరు చట్టాలను మీరు వైలేట్ చేస్తా ఉన్నారు, చట్టాలను గౌరవించట్లేదు. యూపీఏ ప్రభుత్వం గతంలో కేంద్రంలో తీసుకొచ్చిన వాటా చట్టాన్ని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇవాళ తుంగలో దొక్కుతున్నది. అక్కడ జరిగింది లేదు, పెట్టింది లేదు, చెరువులను ముట్టుకుంది లేదు, చేసింది లేదు, గుంట మట్టి తీసుకెళ్లి బయట వేసింది లేదు. 300 జేసీబీలు నడుస్తున్నాయి అక్కడ, 300 జేసీబీలు 400 ఎకరాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికాడ అక్కడే ఉన్న జేసీబీలు నిన్న హైకోర్టు రిజిస్టర్ వచ్చి చూసిపోయాడు. హైకోర్టు రిజిస్టర్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంత నిగూఢంగా చేయాల్సినటువంటి అవసరం ఏంది? ప్రభుత్వ భూమి అనుకుందాం, సరే మీరు మంచి చేద్దాం అనుకున్నారు. హాలిడేస్ టైంలో అర్ధరాత్రి జేసీబీలకు లైట్లు వేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది ప్రీతం గారు? అవునండి, హాలిడేస్ అయిపోయిన తర్వాత పనులు జరుగుతున్న విద్యార్థులకు డిస్టర్బెన్స్ కాదా? మేము తొందరగా సాఫ్ట్వేర్ పార్క్ ని ఏర్పాటు చేసి 10 లక్షల ఉద్యోగాలు ఇద్దామన్న సంకల్పంతో పని చేస్తుంటే ఈ రోజు అడ్డగోలుగా మొత్తం అన్ని సృష్టించి సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ నువ్వు ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదు. సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ లోపల మీరు ఎట్లా చేస్తారు? మీకేం రైట్ ఉందని అడుగుతున్నాం. ఇవాళ మీకు తెలుసా అది సర్వే నెంబర్ 25 ఇస్ నాట్ యూనివర్సిటీ ల్యాండ్. నేనేమంటున్నా, యూనివర్సిటీ ల్యాండ్ అది 100% యూనివర్సిటీ ల్యాండ్. 25 నంబర్ అనేది ఆ రోజు జలగ వెంకట్రావు గారే మొత్తం జీవోలు ఇచ్చింది. ఆ రోజు మొత్తం 2300 ఎకరాలు మేము అలాట్ చేస్తున్నాం చెప్పి ప్రభుత్వం ఒక పట్టా ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మేమేం కన్ఫ్యూజ్ చేస్తున్నాం, మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నారు. నేనేమంటున్నా, మీరు సర్వే చేయండి, ఇప్పుడు సర్వే చేసినాక తేల్చండి. హైదరాబాద్ సెంట్రల్ ప్రీతం గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాలు మీరు మొత్తం సర్వే చేయండి. మొత్తం టోటల్ గా సర్వే చేసిన తర్వాత దాని ల్యాండ్ దానికి ఇచ్చి మీరు ముటేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మిగతా ల్యాండ్ తీసుకోండి. ఎక్కడుందో ఎంత వస్తుందో తీసుకోండి. మేమేమో అడ్డంటలేదు కదా. నేనేమంటున్నా, దాని భూమి దానికి ఇవ్వండి. దాని భూమి దానికి ఇవ్వకుండా ఇది యూనివర్సిటీ భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అంటే ఇదేం పద్ధతి? ఇది
ఎంత If it హాస్యాస్పదం is- అంటే ఒక్క నిమిషం if it is- శ్రీనన్న, అంటే ప్రీతం గారు శ్రీనన్న, నిజంగా ఒక ఇంట్లో టేకు చెట్టు పెంచుకొని దాన్ని నరకాలన్నా కొట్టేయాలన్నా కనుక దానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి. బట్ ఇంత పెద్ద ఎత్తున 400 ఎకరాల్లో ఒక ఫారెస్ట్ ల్యాండ్ లాంటి ఒక క్రియేట్ అయింది, 50 ఏళ్ళ నుంచి క్రియేట్ అయింది. అక్కడ సరస్సులు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి. మీకు తెలుసు, మీరు కూడా విద్యార్థి నాయకులే, యూనివర్సిటీలతో మీకు కూడా సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి, ఆ ఎమోషన్స్ ఉంటా ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా పోయి ఢీ కొట్టడం ఎందుకు అన్నదే ప్రశ్న. అయితే ఒక్క నిమిషం మీకు గుర్తు చేయాలి, హైదరాబాద్ చుట్టుపక్కలలో ఏదైతే శంషాబాద్ నుంచి మనం నాగర్గూడ పోయే రూట్ లో ఉంటారో అక్కడ మొత్తం టిఎస్ఐఐసి పేరు మీద మా దళితులకు సంబంధించిన 2000 ఎకరాల భూములు తీసుకొని అన్ని ఇండస్ట్రీస్ కి ఇచ్చేసారు. అందులో వెల్ప్సర్ అనే ఒక పెద్ద ఫ్యాక్టరీ, దానిలో పాటు కేటీఆర్ గారు పార్ట్నర్ కూడా ఉన్నారు. ఇంకా జియో నెంబర్ దాని అక్కడ ఏది మన చేవెళ్ళ దగ్గర పోయేటప్పుడు కూడా అన్ని ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడా చెట్లు కొట్టేసే చేసుకున్నారు. ఎవరు చెట్లు కొట్టకుండా ఏవి కూడా ఇండస్ట్రీలు ఏర్పాటు కాలే, ఏం కాలే. అయితే హాస్యాస్పదం ఏంటంటే మా సీనన్న విద్యార్థి సంఘ నాయకుడు 2 సార్లు రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిపోయిండు. అక్కడ ఒక విద్యార్థి నాయకుడు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు అక్కడికి తొంగి చూడలే. ఈ రోజు ఆడ ఒక సాఫ్ట్వేర్ సిటీ ఏర్పాటు చేస్తామనేసరికి వీళ్ళు గడగడలాడిపోతున్నారు. ఎందుకంత కష్టపడుతున్నారు నాకు అర్థం కాదు. మాకెందుకైతుంది? ఒక్కరోజు కూడా మీరు కేటీఆర్ అభివృద్ధి గారు చేస్తే కానీ, మంచిదే కదా. కేసీఆర్ గారు కానీ, మేము కృష్ణ గారు చూపెట్టిన కానీ, దారిలో మీరు ఫస్ట్ వస్తుంటే మేము ప్రతిపక్షాల కంటే ముందు స్వాగతిస్తాం విద్యార్థులు కదా. మేము చూపెట్టిన అభివృద్ధి దారిలో మీరు వస్తుంటే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా, ప్రభుత్వాలు మారినా డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. Government ప్రజల should be కోసం government. కదా. Government is government. ప్రభుత్వాలు నేర్పుకున్న ప్రజలు దేనికోసం? మా కోసం మీకోసం కాదు, ప్రజల కోసం. కాబట్టి ప్రజలకు మీరు మంచి చేస్తా అంటే మేము దాన్ని స్వాగతిస్తా అంటాం. మేము ప్రతి దాన్ని మేము వ్యతిరేకిస్తాము. మొన్న చెన్నై పోయినామండి, శ్రీరణ, డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు నేను ఐ న్యూస్ లో లైవ్ గా ఒక్క నిమిషం అండి, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు తగ్గుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారు దానికి మద్దతుగా మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ మాట్లాడుతున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు, దానికి మా మద్దతు ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. ఎక్కడైనా వేరే చూస్తున్నాం మిమ్మల్ని. లెట్స్ సీ. మీరు మంచి మంచి అంటాం, చెడు చెడు అంటాం. ఆన్ రికార్డ్ ఐ న్యూస్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, దయచేసి Conclude, ఒక conclude అవకాశం చేయండి. ఇవ్వాలి. శ్రీనన్న, చెప్పండి. నేను మా ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకొని బతలాడుకొని నేను conclude, HCU లో కాకుండా ఒక నిమిషం శ్రీనన్న, వింటున్నా. మీరు ఇనిషియేట్ తీసుకోండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ని ప్రీతం గారు, ఇవ్వమని ప్రీతం గారు, చెప్పండి. ప్రీతం గారు. 5 లక్షలు. ప్రీతం గారు, సారీ, టైం లేదు ప్రీతం గారు. ఐ విల్ టేక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.